ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. కుమార్తె పుట్టినరోజు పండుగను ఎంతో ఆనందంగా జరుపుదామని ఆ రోజంతా ఉల్లాసంగా గడిపేందుకు ఆ తల్లిదండ్రులు మరో 3 కుటుంబాలు కలిసి విహారయాత్రకు వెళ్లారు. కానీ ఆ విహారయాత్ర ఆ కుటుంబాలకు విషాదయాత్రగా మారుతుందని వారు అనుకోలేదు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం జడ్డంగి అన్నవరానికి చెందిన వీర్రాజు అప్పారావులు సోదరులు అయితే అప్పారావు పెద్ద కుమార్తె పుట్టినరోజు కావడంతో అప్పారావు వీర్రాజులు తమ కుటుంబాలతో పాటు మరో 2 కుటుంబాలతో కలిసి అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం పైడపుట్ట గ్రామ సమీపంలో గల పెద్దరు వాగు వద్దకు విహారయాత్రకు వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పెద్దరు వాగులో కుటుంబ సభ్యులందరూ ఆడుతూ పాడుతూ స్నానాలు చేశారు. అనంతరం పక్కనే ఉన్న జీడి తోటలో కుటుంబ సభ్యులు అందరూ కేక్ కట్ చేశారు. వెంట తెచ్చుకున్న తినుబండారాలు తింటున్నారు. అలా సరదాగా కాలం గడుపుతున్న సమయంలో వీర్రాజు కుమారుడు హేమంత్ అప్పారావు చిన్న కుమార్తె స్రవంతి పెద్దవారికి ఎవరికి చెప్పకుండా మరలా స్నానం చేసేందుకు వాగులోకి దిగారు. పిల్లలు కనిపించడం లేదని గమనించిన తల్లిదండ్రులు వాగు వైపు చూడగా వాగులో కొట్టుకుపోతూ కనిపించారు. పరుగులు పెట్టిన ఆ అన్నదమ్ములు ఎట్టకేలకే 2 చిన్నారులను పట్టుకున్నారు. ఒడ్డుకు చేర్చారు. కానీ నీళ్లు మింగిన చిన్నారులకు ప్రథమ చికిత్స చేసిన ఉలుకు పలుకు లేకపోవడంతో అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ చిన్నారులు ప్రాణాలు విడిచారని వైద్యులు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. అప్పటి వరకు తమతో గడిపిన చిన్నారులు ఇక లేరనే విషయాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతి చెందిన హేమంత్ 7 సంవత్సరాలు వయసు కాగా స్రవంతి 6 సంవత్సరాలు. అన్న చెల్లెలు 2 వాగులో పడి మృతి చెందడంతో జడ్డింగ్ అన్నవరం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఏది ఏమైనా పిల్లల సంతోషం కోసం వెళ్లే విహారయాత్రలు విషాద యాత్రలుగా మారడం బాధాకరం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.